ఈ ఫ్రీడమ్ మనకి రావడానికి చాలామంది నాయకులు తమ ప్రాణాలను కూడా త్యాగం చేసినారు కదా, ప్రాణాలను కూడా పెట్టినారు కదా, ప్రాణం త్యాగం చేసి మనకి ఇండిపెండెన్స్ ఇచ్చినారు. ఇప్పటికే 79 సంవత్సరాలు అయిపోతుందని చెప్పని. నెక్స్ట్ ఉండేది మళ్ళీ ఏమంటే 80, నెక్స్ట్ వస్తుంది 80 ఏళ్ళలో పడుతుంది. ఇప్పుడు ఇండియాలో జరిగే సంభవాలు, అఘాయిత్యాలు, ఘోరాలు, నేరాలు ఇవన్నీ మనం ఆలోచన చేస్తే నిజంగా ఇండియా స్వతంత్రం వస్తున్నట్టు కనపడదు కదా. అందుకే చాలామంది మాట వలసకు అంటూ ఉంటారు, ఇప్పటికంటే అప్పుడే బాగుందంట. అప్పుడంటే ఎప్పుడు? బ్రిటిష్లో మనం పరిపాలిస్తున్న చూడు, అప్పుడే బాగుందంటే ఇప్పటికంటే అంటారు. ఏంటంటే ఇప్పుడు అంత భయంకరంగా దినాలు తగిలిపోయినాయి. చాలా భయంకరంగా ఉండే ఈ రోజుల్లో దినాలు. నిజమైన స్వాతంత్రం మనకి కావాలా కదా. ఈ మన ఇండియా, మన భారతదేశం యొక్క స్వతంత్రాన్ని మనం ఈ దినాన్ని పురస్కరించుకొని కొంచెం ఆధ్యాత్మికంగా దేవుని మాటలు మనం మాట్లాడుకుందాం, దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యంలో ఈ స్వాతంత్రం యొక్క అర్థాన్ని కొంచెం చూద్దాం కదా. నిజమైన స్వాతంత్రం మనకి వచ్చిందా కదా. మన ఇండియా మనకు వచ్చింది, భారతదేశం మనకు వచ్చింది అని, మన దేశం మనకు వచ్చిందని చెప్పని మనము జీవిస్తున్నాం. శ్రీమంతులు అయిపోతున్నారు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మోసాలు ఎక్కువైపోతున్నాయి. యేసు ప్రభు యెరూషలేము గురించి ప్రవచించినటువంటి ఆ దినాల కంటే మరీ ఘోరంగా ఈ దినాలు బయలుదేరినాయి కదా. అక్కడ యేసు ప్రభు చెప్పినట్టుగా అక్రమం విస్తరించుడి చేత అనేకులలో ప్రేమ చల్లారుతుంది. ఈ రోజుల్లో కూడా ప్రేమ లేనటువంటి యొక్క దినాల్లో మనం ఉన్నాం కదా. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ ఇలాంటి అరాచకాలు, దౌర్జన్యాలు, మోసాలు ఏమేమో జరుగుతున్నటువంటి యొక్క దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలుగా మనము జాగ్రత్తగా లోకంలో బతకాలి కదా. యేసుప్రభు చెప్పినట్టుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి కదా. ఎందుకంటే మనం మెలకువగా ఉండాల్సినటువంటి సమయాలు ఇవి, మెలకువగా ఉండి ప్రార్థన చేసే సమయాలు ఇవి. కాబట్టి అందుకనే మనము మెలకువగా ఉండాలా, ప్రార్థన చేయాలా. పౌలు తిమోతికి చెప్పినట్టుగా బైబిల్లో అక్కడ ఏముందంటే, రాజుల కోసం, అధికారుల కోసం, మనుషులందరి కోసం మనము ప్రార్థన చేయాలా అన్నటువంటి మాట ఏముందో దాని ప్రకారంగా మనందరం కూడా యాచనలు, ప్రార్థనలు చేసిన సమయం ఇది. సరే, ఈ సందర్భంలో కొంచెంసేపు దేవుని వాక్యం మనం కొన్ని నిమిషాలు మాత్రం చూసుకుందాం, చాలాసేపు ఏం అవసరం లేదు. అందరూ ఇట్ల దగ్గర ఒకసారి స్వాతంత్రం అంటే ఫ్రీడమ్ వచ్చింది బాగా మనందరికీ. ఇప్పుడు సరే కొంచెం వాక్యం విండి, 15 నిమిషాలు. దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. దానికి ముందు ఉపోద్ఘాతంలో అయితే అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది. దేవుడు అబ్రాహాముతో ఏం వాగ్దానం చేసినాడు? నీ సంతానం ఏమంట పరదేశంలో, వేరే దేశంలో బానిసలుగా ఉంటారు. ఎన్నేళ్ళు ఉంటారు? 4 శతాబ్దాల గురించి అని చెప్పినాడు. దశాబ్దాలు, శతాబ్దాలే, 430 సంవత్సరాలని చెప్పినాడు కదా. వాళ్ళు అన్ని సంవత్సరాలు దాంట్లో అక్కడ వాళ్ళు ఉండాలా, ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు కూడా. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అక్కడ అబ్రాహాముతో చెప్పినటువంటి వాగ్దానం మనకి కనపడుతుంది. వాళ్ళు పొరుగు దేశంలో ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసలుగా ఉండాలన్నాడు. మరి వారికి ఆ టైం వచ్చేదాకా విడుదల జరుగుదు, సరి కదా.
దేవుడు ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ఇశ్రాయేలు అనే తన ప్రజలను విడిపించే దినం ఒకటి వచ్చింది. కాబట్టి ఆ దినము రానే వచ్చింది. ఇక ఎవరేం చేసినా కూడా ఆ దినాన్ని ఆపేదానికి ఎవరి చేత సాధ్యం కాదు ఇంకా. కాబట్టి దేవుడు అనుకున్నటువంటి కార్యం ఏదైనా కానీ జరిగిపోతుంది. దేవుడు దాన్ని నెరవేరుస్తాడు ఖచ్చితంగా. ఆ టైం దగ్గరికి వచ్చేసింది. ఇశ్రాయేలు బానిసలుగా ఉండడానికి ముందు దేవుడు ముందుగా యోసేపుని అక్కడ పంపించినాడు. యోసేపు అక్కడికి పోయినాడు. మనం ఆదికాండం చదివితే మనకు అది అర్థమవుతుంది. యోసేపు అక్కడికి పోయినాడు. అక్కడ యోసేపు సెటిల్ అయినాడు. నిజంగా యోసేపుని దేవుడు హెచ్చించినాడు. యోసేపు అక్కడ బాగా మంచి అధికారిగా, రాజప్రతినిధిగా అక్కడ ఉన్నాడు. ఆ టైంలో తర్వాత యోసేపు భార్య, పిల్లలు వాళ్ళందరూ ఒక 5 మంది అనుకుందాం. తర్వాత 12 వారి యొక్క అన్నదమ్ములు, వారి భార్యలు, వారి పిల్లలు అందరూ కలిసి సుమారుగా 70 మంది అక్కడికి బయలుదేరినారు ఈజిప్ట్కి. ఆ 70 మంది ప్లస్ అక్కడ యోసేపుతో ఉన్నటువంటి వాళ్ళు ఒక 5 మంది, మొత్తం అంతా కలిసి 75 మంది మొట్టమొదట ఈజిప్ట్లో సెటిల్ అయిపోయినారు. ఈ 70 మంది వాళ్ళు అక్కడ బానిసలుగా ఉంటారు అని దేవుడు చెప్పినాడు. ఎన్నేళ్ళంటే 430 ఏళ్ళు అక్కడ వాళ్ళు ఉండాలని చెప్పినాడు. మనం ఆదాము మొదలుకొని ఆదాము నుంచి అట్లే మనం కిందికి లెక్కలు వేసుకుంటూ వస్తే యాకోబు ఐగుప్తుకు పోయేది. తర్వాత ఇశ్రాయేలులో 430 ఏళ్ళు అక్కడ ఉండేది. ఆ లెక్క క్రీస్తుకు పూర్వం 1870లో వాళ్ళు అక్కడ పోయినారు. తర్వాత క్రీస్తు పూర్వం 1440లో విడుదలైనారు. ఆ లెక్క చూస్తే 430 ఇయర్స్ వచ్చేసింది. అక్కడ 430 ఏళ్ళు అయిపోయింది. బానిసలుగా వెళ్ళినప్పుడు 1870 BC, బయటకు వచ్చినప్పుడు 1440 BC, మధ్యలో 430 ఏళ్ళు అక్కడ తేలిపోయింది. ఆ విధంగా వాళ్ళు ఏమైనారు, బయటికి రావడం జరిగింది. ఇప్పుడు నిర్గమకాండం చదవండి ఒకసారి. నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం చూద్దాం ఒకసారి. అయిపోయింది, ముగిచ్చేస్తాను. 12వ అధ్యాయమా, 40వ వచనమా? చదవండి. ఇశ్రాయేలీలు చూడండి, ఇది కొంచెం బాగా చూసుకోండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 40. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలం 430 ఏండ్లు. మరి గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే బయలుదేరినారు. చూడండి, ఇది బయటకు వచ్చినారా, విడుదల జరిగింది. దీన్ని విమోచన అన్నారు, విడుదల అన్నారు, ఎక్సోడస్ అన్నారు. దీన్ని అంటే ప్రయాణం సాగింది వాళ్ళది. ఎక్కడికి ప్రయాణం అంటే ఈజిప్ట్ నుంచి కనానికి, వాగ్దాన దేశానికి. అబ్రాహాము దేవుడు చెప్పినాడే 430 ఏళ్ళు ఉండాలని. ఆ తర్వాతే వారిని ఆ దేవుడు బయట తీస్తాడు. ఈ 430 సంవత్సరాల లోపల ఎంత జనసంఖ్య అయింది వీళ్ళది, ఇదే ప్రాముఖ్యమైంది. చెప్పినాం కదా నేను, 1870లో BCలో వాళ్ళు పోయినారు. 1446లో వాళ్ళు బయటకు వచ్చినారు. చూడండి, 46లో బయటకు వచ్చినారు. 430 ఏళ్ళు అక్కడ జరిగింది. 70 మంది పోయినారని చెప్పినాను కదా. ఎంతమంది? యోసేపు ఫ్యామిలీతో ప్లస్ 11 మంది ఫ్యామిలీలు కదా, వాళ్ళ భార్య వాళ్ళు అందరూ కలిసి 75. 70 మంది హెబ్రీలు పోయి అక్కడ సెటిల్ అయినారు.
ఈజిప్ట్లో. వాళ్ళు బయటకు వచ్చే లోపల 430 ఏండ్లు అయ్యింది. అంటే ఈ 4 శతాబ్దాల్లో ఎంత జనం అవ్వచ్చు, ఎంతమంది కావచ్చు? ఇక్కడ 12వ అధ్యాయము 37వ వచనం ఉంటుంది, చదవండి ఒకసారి. 37. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేతు నుండి 6 లక్షల మంది. మొదటి పోయింది ఎంతమంది? అటుకి గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ ఎంటర్ అయింది ఎంతమంది? 70 మంది. ఇప్పుడు అయింది ఎంతమంది? ఇక్కడ 6 లక్షల కార్బలం యుద్ధ వీరులు మాత్రం, భార్యలు పిల్లలు లెక్కలేదు. ఇంకా ఇదంతా లెక్కేస్తే లెక్క ప్రకారంగా 25 నుంచి 30 లక్షల జనమైనారు వాళ్ళు. ఎంతమంది పోయి? 70 మంది పోయి. ఇప్పుడు ఈ ఈ మన చుట్టూ ఉన్నటువంటి మన ఇండియా రీతిలో ఒక మాట మనం మాట్లాడుకుందాం. 79 ఏళ్ళు కదా మనకి ఇప్పుడు స్వతంత్రం వచ్చి. ఎన్నేళ్ళు? 79 ఏళ్ళు. నాకు తెలీదు, మిమ్మల్ని అడుగుతున్నాను, తెలిస్తే చెప్పండి ఎవరైనా కానీ. స్వతంత్రం మనకి రాకముందు మన పాపులేషన్ ఎంత ఉన్నిందో నాకు తెలీదు, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు లేదా స్వతంత్రం మనకు వచ్చినప్పుడు ఆ రోజు మన భారతదేశం యొక్క పాపులేషను ఎంత ఉన్నిందంటే ఏం చెప్తారు మీరు? మళ్ళీ 80 ఏళ్ళకి ఎంత అయింది ఇప్పుడు భారతదేశం సంఖ్య? 140 కోట్లు. ఇప్పుడు ఇండియా పాపులేషన్ ఎంత కదా? 140 కోట్లు. ఇప్పుడు ఒక్క కోటి 40 లక్షలు కాదు, 140 కోట్లు. కన్ఫ్యూజ్ చేసుకోకండి. 140 కోట్లు ఇప్పుడు ఇండియా పాపులేషన్. ఇప్పుడు లెక్క అయ్యండి, 80 ఏళ్ళకి మనకి ఇంత లెక్క తెలుస్తుంది. అప్పుడు ఎంత ఉంటుందో నాకు తెలియదు. 34 కోట్ల అంటే అప్పుడు ఎంత ఇంప్రూవ్ అయింది? 34 కోట్లకు ప్లస్ 110 కోట్లు. ఎంత పాపులేషన్ పెరిగిపోయింది చూడండి. ఒకప్పుడు చైనా కంటే తక్కువ ఉంది, సెకండ్ స్టేజ్లో మనం ఉండింది. ఇప్పుడు ఫస్ట్ ఇండియా వచ్చేసింది, పాపులేషన్ ఇండియానే వచ్చింది. అందుకే మనం భారతదేశం చూస్తే ఇప్పుడు అన్ని దేశాలు భయపడుతున్నాయి. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువైంది, ఎకనామిక్ కూడా ఎక్కువైపోయింది, ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది, సైంటిఫికల్గా ఎవ్రీథింగ్ కదా, ప్రతిదాన్ని ఢీ కొడుతుంది ఇప్పుడు ఇండియా. అందుకే రష్యా కూడా ఇండియాతో స్నేహం చేసే ప్రయత్నం చేస్తుంది, చైనా కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఇరుగు పొరుగు దేశాన్ని కూడా ఎక్కువగా ఇప్పుడు ఇండియాతో మైత్రి చేసే ప్రయత్నం చేస్తాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2 అంతులు పాపులేషన్ ఎక్కువైంది అనుకుంటా, 3 అంతులు అయింది అనుకుంటాను కదా. 34 కోట్లు అప్పుడంట స్టార్టింగ్. ఎప్పుడు స్వతంత్రం మన 1947లో కదా. ఇప్పుడు 80 ఏళ్ళకి ఎంత అయింది? ఇప్పుడు 110 కోట్లు ఎక్కువైనాయి కదా. గ్రేటే కదా. ఎన్నేళ్ళలో? అప్పుడే మర్చిపోయారు చూడు, 80 ఏళ్ళలోనే 110 కోట్లు అయింది. ఆ లెక్క ఈ లెక్క ప్రకారం చూస్తే చాలా ఎక్కువ ఇండియాది. వాళ్ళు 430 ఏళ్ళలో మాత్రమే 30 లక్షలు అయినారు. అయితే వాళ్ళు ఎంత? 430 సంవత్సరాల్లో ఎంతైంది పాపులేషన్? అది 75 మందితో స్టార్ట్ అయ్యి 30 లక్షలు అయింది. 75 మందితో ఎంత అయింది? 30 లక్షల కార్బలమైంది, జనమైంది. కార్బలం కాదు, జనం. 70 కదా, అది 75 మంది కదా, 30 లక్షలు ఎంత ఎక్కువైంది చూడండి. అది కూడా బాగానే పెరిగింది. దేవుడు తాను వాగ్దానం చేసినట్టుగా ఇవన్నీ నెరవేర్చినాడు. భూమిని నిండించండి, ఫలింపు చేయండి, అభివృద్ధి పరిచిన మాట నెరవేరిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం భూమిపైన ఉన్నటువంటి జనసంఖ్య ఎంత? 200 కంట్రీస్లో ఉండే, ఇప్పుడుండే ప్రస్తుతం ఉండే 200 చిల్లర కంట్రీస్ ఉన్నాయి కదా. వీటన్నిటి యొక్క జనసంఖ్య కలిస్తే ఎంత అంటే ఏం చెప్తారు మీరు? 800 కోట్లు. ఎన్ని ఇప్పుడు అది పాపులేషన్? ఇప్పుడు ఈ వరల్డ్ పాపులేషన్
ఇంతమందికి ఆయా దేశాలు వాళ్ళ దేశాల ప్రకారంగా వాళ్ళకి శారీరకంగా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినాయి, కాదని లేదు. అట్లా మన ఇండియాకి కూడా వచ్చింది. ఓ మాట చెప్పండి, ఇదే మన ఇండియాకి వచ్చినటువంటి ఈ ఇండిపెండెన్స్ ఇంకో కంట్రీకి వచ్చింది. ఇట్లా ఇండిపెండెన్స్ చాలా ప్రాముఖ్యం, అంటే స్వాతంత్రం చాలా ప్రాముఖ్యం. ఇట్లా దేశాలు వారి యొక్క బాధ్యతలను కాపాడుకొని వారి యొక్క స్వాతంత్రాన్ని, ఫ్రీడమ్ని తెచ్చుకున్నాయి. ఆ ఫ్రీడమ్స్ వచ్చినప్పటి నుంచి ఏం బాగుపడినాయా ఈ దేశాలు అని చూస్తే, దేశాలపైన దేశాలే యుద్ధాలు. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిందా, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిందా, ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ కూడా అవుతున్నారు. ఇంకా ఎప్పుడవుతుందో అవుతుందేమో కదా. అయితే మనము దేవుని వాక్య ప్రకారంగా ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ జరగవలసినవే. యేసుప్రభువు చెప్పింది ఏమని, ఇవన్నీ జరగవలసిందే, అంతం ఇవి కాదు అన్నాడు. సరే, మనకి స్వతంత్రము వచ్చింది, ఇజ్రాయేలీలకు కూడా ఇక్కడ విడుదల జరిగింది, దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. చూద్దాం ఆ మాట. 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 3:7. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నిశ్చయముగా చూచితిని, పనులలో బట్టి వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నేను వచ్చినా అన్నాడు దేవుడు. ఇక్కడ ఎందుకు వచ్చినాడు దేవుడు? ఇక్కడ నా ప్రజలని ఎక్కడికి నడిపించేకి, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశమైన కానానుకు నడిపించడానికి వచ్చితిని అన్నాడు. ఇక్కడ దేవుడు ఒక మాట మోసే చెప్తున్నాడు. ఏం తెలుసా? నేను నా ప్రజలను విడిపించుటకు. ఏమిటికట విడిపించుట అంటే, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు? వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు, బానిసత్వములో ఉన్నారు. మీరు నిర్గమకాండం 1వ అధ్యాయంలో 7, 8, 9 వచనాల్లో మీరు చూస్తే వారు బానిసత్వం యొక్క పనులు అక్కడ ఉన్నాయి. వెట్టి పనులు, పోకిరి, చాలా బరువైన పనులు, నెమ్మది లేకుండా, ఏమి లేకుండా వాళ్ళని ఐగుప్తులు ఎంత నిష్ఠురు పెట్టి బాధ పెడుతున్నారంటే, వాళ్ళ సంతానం ఎట్లయినా కానీ వృద్ధి కాకూడదు అని వాళ్ళని బెండ్ తీసేస్తున్నారు. ఎవరిని? అబ్రాహాము సంతానంని, ఇజ్రాయేలీల్ని బెండ్ తీసేస్తూ ఉన్నారు కంప్లీట్గా. ఇటుకలు వేసే పని, వెట్టి పనులు, బరువులు, ఇవన్నీ కూడా చేపిస్తున్నారు. భోజనం సరిలేదు, కూలి లేదు. దీనంతటి ద్వారా వాళ్ళు విసిగిపోయి సంతానాభివృద్ధి కలగకుండా ఉండాలని ఈ ఫరో ఎంత ప్రయత్నం చేస్తున్నాడో, అంతకంటే వీళ్ళు ప్రభులతోనే ఉన్నారు జనాలు. 75 మంది నుంచి ఎంతమంది అయినారు ఇప్పుడు? 30 లక్షల జనం అయిపోయినారు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఇప్పుడు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసినాడు 3వ అధ్యాయం ప్రకారంగా. ఇప్పుడు ఇక వాళ్ళు నడిపించే దేవుడు దిగి వచ్చినాడు. ఇప్పుడు ఇక అయిపోయింది. ఇంకెవరు తట్టుకుంటారు? ఎవరు తట్టుకోలేదు. ఇంకా ఆయన ఎదుట అయిపోయింది. ఆయనే దిగి వచ్చినాడు. మోసే మొదట ఎక్కడున్నవాడు? దేవుడు ఇప్పుడు మోసేతో మాట్లాడేటప్పుడు మోసే ఉన్నటువంటి దేశం ఏది? మిద్యాను దేశం. మరి ఇంతకుముందు ఆయన ఏ దేశంలో ఉండా? ఐగుప్తీల్లో ఉండే, ఐగుప్తు దేశంలో ఉండే. ఐగుప్తులు ఎవరు చెప్పండి నాకు, వెంటనే చెప్పుకుంటాడు. ఐగుప్తులు ఎవరు కదా? హాము ఎవరు కుమారుడు కదా? అబ్రాహాము సంతానం కదా? అబ్రాహాము సంతానమే, అబ్రాహాము సంతానమే. లేదే అబ్రాహాము ఎవరి సంతానం? నోవహు ఎవరు కొడుకు? ఆదాము కొడుకు. కయింది క్యాన్సిల్ అయిపోయింది కదా, వాళ్ళు అన్ని లెక్కలు పోయినారు, అయిపోయింది వాళ్ళు. ఇంకా సేద్యం మనకి లెక్క. కయిన తర్వాత ఎవరు పుట్టినారు? కయిన తర్వాత ఎవరు పుట్టినారు? ఆ లెక్కలోకి వస్తారు దేవుని పిల్లలు అంటే.
అట్లా నోవు జలప్రళయం తర్వాత ముగ్గురు మిగిలినారు నోవు కుటుంబంలో కదా, సేము, హాము, యాపేతు. హామ్ అనేది ఈజిప్టు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈజిప్ట్ అదే. హామ్ ఎవరు? రెండవ కుమారుడు. ఎవరికి? నోవహుకి. తండ్రి తాగి దిగంబరుడుగా పడిపోయి ఉంటే ఆయన్ని ఆయన్ని ఏం చేసినాడు? ఒక రకంగా అసహించుకున్నాడు ఈ హాము. దానికి వాళ్ళ నాయన కోపడి ఆయన శపించినాడు. అట్లా శపించబడినటువంటి ఈ హాము లాస్ట్కి ఏమైపోయినాడంటే దేవుడు లేకుండా పెద్ద డైనాసిటీ అయిపోయింది. ఇట్లా ఈ మూడే డైనాసిటీలు, హాము, సేము, యాపేతు. హాము సంతానమే ఈజిప్టీలు. దాంట్లో తర్వాత వచ్చినటువంటి వాళ్ళే ఆఫ్రికన్స్. ఈ విధంగా డైనాసిటీ ప్రపంచం అంతా అయిపోయింది. ఇంకా అబ్రాహాం సంతానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇశ్రాయేలీలు. వాళ్ళ హాము సంతానం కాదు, హాము సంతానమే ఈజిప్టియన్స్. అక్కడ వీళ్ళు దాసులుగా ఉన్నారు, ఆ ఈజిప్ట్లో దాసులుగా ఉన్నారు. చాలా ప్రబలిపోయినాడు. ఎవరు? హాము. హామ్ అంటే డార్క్, చీకటి, తర్వాత అగ్గి అని అర్థం, ఇనుప కొలిమి అని అర్థం. ఆ పేరుకి, హామ్ అనే పేరుకి దాని నుంచి వచ్చింది. ఈజిప్ట్ అంటే ఇనుము కొలిమి, ఇనుప కొలిమి అని. అట్లాంటి ఇనుప కొలిమిలో వీళ్ళు ఏమవుతా ఉన్నారు తెలుసు? ఇశ్రాయేలీలు సాగు బీగుతున్నారు వాళ్ళని. ఇనుముని ఎట్లయితే కాసి 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 నలుగొట్టి తమకు ఎట్లా కావాలో అట్లా ఆ వెపన్గా చేసుకుంటారు దాన్ని. అట్లా వాళ్ళని లోపరుచుకొని బెడ్ తీస్తూ ఉన్నారు, సంతానం వృద్ధి కాకూడదని. అయితే దేవుడు వాళ్ళని పెంచుతానే ఉన్నాడు. అట్లా 430 ఏళ్ళు అయిన తర్వాత దేవుడు తన తండ్రితో అబ్రాహాముతో వాగ్దానం చేసినట్టుగా అది ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు దిగొచ్చి మోసేతో మాట్లాడుతున్నాడు. నేను ఇదిగో నా ప్రజల్ని వాగ్దాన దేశానికి నడిపించటాకే నేను వచ్చి తిని అన్నమాట అక్కడుంది. ఆ విధంగా ఇడిపించుకొని బయలుదేరినారు. ఎక్కడ అని వాళ్ళ స్వాతంత్రం దొరికింది. కానాన్ దేశానికి వాళ్ళు వచ్చేసినారు. కానాన్ దేశంలో యెహోషువ వాళ్ళ భూభాగాన్ని పంచిపెట్టినాడు. వాళ్ళు ఇప్పుడు స్వతంత్రులైనారు. ఇప్పుడు వాళ్ళు ఈజిప్ట్ కింద బానిసలు కారు, ఈజిప్ట్ నుంచి వాళ్ళు విమోచించబడినటువంటి వారు అనే దాని నుంచి మనకి ఇప్పుడు అర్థమయ్యేది ఏమంటే, మరి మనము స్వతంత్రులమైనామా? మనం విడిపించబడినామా? దేని నుంచి? మన ఇండియాకి అయితే నిజంగా శారీరకంగా ఈ స్వాతంత్రం వచ్చింది, చాలా మంచిది, హ్యాపీది కదా. మనం ఫ్రీగా ఉన్నాం. ఇప్పుడు ఇట్లా మనం ఫ్రీగా ఉండడానికి కావాల్సిన సూత్రాలని మన నాయకుడు ఆయన అంబేద్కర్ రాసి పెట్టేసేసినాడు కదా. దాని ప్రకారంగా మనం బాగా ఫ్రీగా ఉన్నాం. రైట్ టు స్పీచ్, రైట్ టు రిలీజన్, రైట్ కదా, కొన్ని రైట్స్ పెట్టేసినాడు కదా. ఆ రైట్స్ ప్రకారంగా ఇదే కదా ఇండిపెండెన్స్ ఇంకా కదా. ఈ విధంగా మనం ఏం చేస్తాం? ఇప్పుడు స్వతంత్రం అయిపోయినాం. ఇది ఓకే, శారీరకంగా ఓకే, మనకి అన్నిట్లో స్వతంత్రం ఉంది, అన్నిట్లో హక్కు ఉంది. ఇది నా జన్మ హక్కు, నా దేశం హక్కు, ఇది నా హక్కు అని మనం మాట్లాడతాం కదా. ప్రతి ఒక్కటి కూడా వచ్చింది కరెక్టే. అయితే స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మనకి విమోచన దొరికిందా? ఇది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులు ఈరోజు చాలామంది ఇండిపెండెన్స్ డేని కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు. మంచిదే, మనకు కూడా చాలా ఇష్టమే. మీరు నమ్ముతారు లేదో, యేసు క్రీస్తు తర్వాత నేను ఎక్కువ ఎవరైనా బాగా పట్టించుకుంటా అంటే అంబేద్కర్ ఒకడినే. ఎందుకంటే అంబేద్కర్ యొక్క లైఫ్ మీరు చదవండి. అతను అంటున్నాడు, నన్ను దేవుడుగా మీరు ఎవరు పూజ చేయకూడదు అన్నాడు. అది నేను చేస్తా ఉన్నాను ఇప్పుడు. తర్వాత ఎవరైనా మీలో చనిపోయే లోపల చేరితే క్రైస్తవ మతంలో చేరండి, లేకపోతే బౌద్ధులు గండి అన్నాడు. అందుకే నేను క్రైస్తవ మతంలో చేరుతా ఉన్నాను, అంటే క్రిస్టియన్గా నేను అయినాను. అట్లా అంబేద్కరు యేసుక్రీస్తుని నమ్మడానికి కూడా ఆయనకు అవకాశం వచ్చింది. కానీ ఆయన దీన్ని స్వీకరించేసేసినాడు కదా, యాదన్ని బౌద్ధ మతాన్ని, అతను అహింసాతత్వాన్ని స్వీకరించేసినాడు అతను. ఈ విధంగా మనకి శారీరకంగా ఇవన్నీ దొరికినాయి కరెక్టే. కానీ స్పిరిచువల్గా అందరికంటే చాలా గొప్పవాడు యేసుక్రీస్తు. ఎందుకంటే ఈయన దేవుడు. మన భారతదేశం కోసం కష్టపడి ప్రయాసపడి ఫ్రీడమ్ స్ట్రగ్లర్స్గా చాలామంది ప్రాణాలు పెట్టి త్యాగం చేసి మనం స్వతంత్రం ఇచ్చిన వాళ్ళందరూ ఇటు పొగుడుతుంటాం కదా, మంచిదే. భగత్ సింగ్ని తెగ పొగడేస్తాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ని తెగ పొగడేస్తాం,
నెహ్రూని పొగుడతాం, అందరినీ ఈ ఫ్రీడమ్ స్ట్రగల్స్ అందరినీ మనం చాలా బాగా పొగుడతాం. మంచిదే, ఇది మన ధర్మం కూడా. ఎందుకంటే మన దేశంలో ఉన్నాం కాబట్టి, మన దేశ పౌరులు కాబట్టి, మనం స్వతంత్రంగా ఉన్నాం కాబట్టి ఇది మంచిదే. అయితే యేసుక్రీస్తు విషయంలో దేవుడు మనకు చేసినటువంటి విమోచన ఎంతవరకు మనకి జ్ఞాపకం వస్తుంది. క్రైస్తవులుగా చాలామంది ఏం చేస్తారంటే ఇండిపెండెన్స్ డేలో బొట్లు పెట్టుకొని ఊరేగుతారు, అంబేద్కర్ జయంతిలో బొట్లు పెట్టుకొని ఊరేగుతారు. అయితే ఆయన చెప్పిన శాసనం వేరే, మనం చేసేది వేరే, చెప్పేది మనము ఆయన అనుయాయులు అనుకుంటాము, కానీ దాన్ని పాటించం. అయితే క్రైస్తవులకు ఒక పేరుంది. క్రైస్తవుడు అంటే అర్థమేమి? వన్ హూ ఫాలోయింగ్ ద క్రైస్ట్ అండ్ హిజ్ కమాండ్మెంట్స్. క్రీస్తుని ఆయన ఆజ్ఞలను అనుసరించేవాడే క్రైస్తవుడు. క్రీస్తు అనే ధాతువు నుంచే వచ్చినటువంటిది క్రిస్టియన్ అనే పదం వచ్చేసింది. క్రిస్టియానిటీ అంటారే కానీ దీన్ని క్రిస్టియానిజం అనరు. క్రిస్టియానిజం అంటే మతపరంగా దాన్ని అంటారు. క్రిస్టియానిటీ అంటే దైవత్వంగా, డివైన్లీ క్రిస్టియానిటీ అంటే ఇది దైవిక సంబంధమైంది. ఈలోక సంబంధంగా ఒక మతపరంగా ఆలోచన చేయకూడదు. ఈ హిస్టరీ ప్రకారం, ఈలోక ప్రకారంగా అనేక మతాలు ఇదొక మతంగా అదే గుర్తింపు ఉంటుంది అంతే. కానీ స్పిరిచువల్గా అయితే ఇది వే ఆఫ్ దట్ లెడ్స్ టు ద హెవెన్. ఏమంట? పరలోకానికి మార్గం. యేసేమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు రారు తండ్రి వద్దకి. దిస్ ఈజ్ ది క్రిస్టియానిటీ. ఇది క్రిస్టియానిటీ. అంతే. మనం దేవుని నమ్ముకొని పరలోకానికి మనం ప్రయాణమైనాం. పరలోకం మంది, దాన్ని పొందడానికే మనం ఇక్కడ జీవిస్తున్నాము. దాన్ని పొందే గురి కలిగి ఈ లోకంలో మనం మితముగా ఉండాలా అని వాక్యం చెప్తుంది. ఏం చేయదా? మితముగా ఉండాలంటే అన్నిటిలో లోక ఆచార విచారాల్లో బివేర్ ఆఫ్ గాడ్. ఏమంట? బివేర్ ఆఫ్ గాడ్, బివేర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, బివేర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బివేర్ ఆఫ్ యువర్ సోల్. కదా, నీవు పొందినటువంటి రక్షణ, నువ్వు పొందినటువంటి యొక్క విమోచన గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు కదా. ఎందుకంటే లోకం జారుడు బండ కదా, జారి పడిపోతావు. జాగ్రత్త. రక్షించబడినా కానీ పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. బాప్తిసం పొంది ఉన్నా, నీళ్ళ మునిగి మనం లేచి బయటకు వచ్చినా పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వాకిటనే పాపం పొంచి ఉంది అని వాక్యం చెప్తుంది. సరే కదా, ముగిస్తాను 2-3 వచనాల్లో కదా. ఎందుకంటే స్వాతంత్రం అనేది విమోచన అని చూసుకున్నాం. మన పాపముల అపరాధం నుంచి మనకు విమోచన జరిగిందా? జరగకపోతే మనం ఏం చేయాలా? ఆ మార్గాన్ని చూసుకోవాలా. 2 మాట చెప్తాను కదా. చూడండి, ఇప్పుడు నిర్గమకాండంలోన 14వ అధ్యాయంలో, నిర్గమకాండము 14వ అధ్యాయంలో 13వ వచనం త్వరగా చదవండి. 13వ వచనం కానీ 14వ వచనం కానీ 13 నుంచి. అందుకు మోసే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగు చేసే రక్షణను మీరు ఊరక నిలబడి చూడండి. మీరు ఏమి సాహసం చేయొద్దండి. ముందేముంది? ఎర్ర సముద్రం ఉంది, వెనుకేముంది? ఫరో సైన్యం ఉంది, మధ్యలో ఎవరున్నారు? దేవుని ప్రజలు ఉన్నారు. మోసేతో ప్రజలంతా కదా ఇబ్బంది పెడతా ఉన్నారు. అయితే ముందు పోదామంటే సముద్రం, వెనుకలకు పోదామంటే వెనుకెవరు? శత్రువులు. మరి ఏం కావాలా? మా పరిస్థితి ఏంటి అని మోసేని వాళ్ళు అడిగినప్పుడు, ఇప్పుడు దేవుడు మోసేతో చెప్పినటువంటి మాట కదా, నీ కర్ర ఏం చేయి? నీళ్ళ పైన పెట్టు. అదేమవుతుంది? సీలిపోతుంది, డ్రైనేజ్ వస్తుంది, మీరు పోవచ్చు అని దేవుడు చెప్పినాడు. ఆ విధంగా దేవుడు వాళ్ళని కాపాడినాడు. సముద్రాన్నే చీల్చాలంటే ఎంత శక్తి కావాలా? మీరు నమ్మక చూడండి. వాట్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్? సముద్రం యొక్క లోతు ఎంత? కొన్ని వేలు కదా, వేలు అడుగులే కదా. మళ్ళీ 1000 కిలోమీటర్లు చెప్పొద్దండి, 1000 అడుగులే కదా, 1000 అడుగులు. మరి ఎట్లా దానికి ఆనకట్ట కట్టాలా? ఎట్లా దానికి మనము ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఈ పక్క నిలబెట్టాలా? ఎంతమ్మా ఓషన్ యొక్క డెప్త్ ఎంత? మీరు చూడదు, టీవీలో చూడరా? నేను చూస్తూనే ఉంటాను, బరీగా చూస్తాను అంతే. వేసినాడు ఒకసారి, ఫిగర్ వేసినాడు కదా. వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్ అని. సముద్రం యొక్క లోతు ఎంత? అట్లాంటి మహాసాగరాన్నే అరికడతానంటాడు దేవుడు. దాన్ని వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? ఏ సాహసం చేయాలా?
ఏం పని చేయాలి వీళ్ళు? అరే ఫరో చేతి నుంచి విడిపించి ఇంతవరకు తెచ్చినటువంటి దేవుడు మరి దీన్ని ఎందుకు చెడిపోకూడదు? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్నే పౌలు తీసుకున్నాడు 1 కొరింథీ పత్రికలో. వారు ఎర్ర సముద్రములో దాటి బయటకు వచ్చిరు అని చెప్తాడు. అవునా కదా? అది ఎర్ర సముద్రం. వాళ్ళు ఎంత భయపడుతున్నారు తెలిసిన. ముందురేమో సముద్రం, దిగుదామంటే నడుము నొత్తిన మోకాలు నెత్తి 10 అడుగులు కాదు, కొన్ని వేల అడుగులు నీళ్ళు లోతు. అట్లా దిగుతారు. ఎట్లా దిగుతారా? ఎంత లోతుంది, నియర్లీ 5000 feet డెప్త్ ఉన్నటువంటి ఈ నీళ్ళలో దిగుతారా? కదా, దిగక సాధ్యం కాదు. ఇంకా అయిపోయింది. ఎవరు చేయాలి పని? మనతో ఏవైతే కావో అవి చేసేవాడే దేవుడు. మనం ఏమైతే చేయలేమో అవి నేను చేస్తా, నేను ఉన్నా అని నిరూపించేవాడే దేవుడు. నువ్వు ఊరికే నిలబడాయా, నువ్వేం చేస్తావు అన్నాడు మోసే అని దేవుడు. ఎక్కడ ఊరికే నిలబడి నువ్వు చూడు ఈరోజు ఏం కార్యం జరుగుతుంది? నేను ఎలాగ ఇశ్రాయేలుని కాపాడుతానో రక్షిస్తానో నువ్వు ఊరినోడు కను చూడు. ఏం నువ్వు చేయొద్దు, నేను చెప్పినట్టు నువ్వు చేయంతే. వాళ్ళకి చెప్పు నువ్వు ఈ విధంగా ఊరికే ఉండండి, ఊరికే చూడండి, మీకేమీ కాదు చెప్పు, వాళ్ళకి చెప్పు, నేను కాపాడుతా, నేను రక్షిస్తా, ఈరోజు ఆ రక్షణ చూస్తారు అన్నాడు. ఇది విమోచన. రక్షణ అంటే విడుదల, రిడీమ్ కదా, విడుదల. ఇది మనకి యేసుక్రీస్తులో పొందే రక్షణకి సాదృశ్యంగా చెప్తున్నాను నేను, అంతే. ఆ విధంగా ఎర్ర సముద్రంలో దిగి వాళ్ళు ఎక్కడికి వచ్చినారు? బయటకు వచ్చినారు. అదే నిర్గమకాండం 15వ అధ్యాయం ఏమంటుంది? 3వ వచనంలో నిర్గమకాండం 15:3 చూడండి. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు, ఆయనకు రక్షకుడు. యెహోవా అంటే రక్షకుడు, అనువాడు, ఉన్నవాడు, రక్షకుడు. ఆయన ఏం చెప్పిన మోసేతో? ప్రజలు చెప్పు, ఈరోజు వారు పొందే రక్షణ, అందుకే ఆయనకి యెహోవా అని పేరు, ఆయన రక్షకుడు కదా. ఇంకో మాట చెప్తాను, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన చదువు. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. ఈమె కుష్ఠరోగి. ఇక్కడ ఎవరు కుష్ఠరోగి? మిరియాము. ఎందుకు వచ్చింది కుష్ఠరోగం ఆమెకి? కొంతమంది ఊరికే రోగాలు తెచ్చుకుంటారు అకారణంగా. ఊరికేమంటే అయిపోయేది. ఈడ అక్క ఎవరికి? మోసేకి. అన్న ఎవరికి? మోసేకి. ఆయన పేరు ఏం పేరు? ఆయన పనేమి? ఆమె పనేమి? ఆమె ప్రవక్తి, ఇతని యాజకుడు, ఇతని అహరోను వచ్చి యాజకుడు, ఇతను ప్రవక్త. మోసే ఒక ఫ్యామిలీలో ఇంత మంచి దేవుని సేవకులు ఉన్నారు చూడండి. అక్కేమో ప్రవక్తి, అన్నేమో యాజకుడు, మోసేమో నాయకుడు, ప్రవక్త. ఇంత ఆశీర్వదించబడిన కుటుంబంలో తమ్ముని పైన ఇద్దరు జెండా ఎత్తేసినారు, ఇద్దరు యుద్ధాన్ని నిలబడినారు. చాలా విడ్డూరంగా ఉన్నాయి మాటలు. అవన్నీ దేవుడు విని అంటాడు వాళ్ళ దగ్గర, ఆహా నేను ముఖాముఖిగా మోసేతో మాట్లాడతాను. మోసే నిదానించి నా దైవత్వాన్ని కనుక్కుంటాడు. మోసే నా స్వరూపాన్ని నిదానించి చూస్తాడు. మోసేని పిలిచినట్టుగా నేను పిలవలేదు కదా. మోసే మిమ్మల్ని నియమించినాడు నేను చెప్పినటువంటి మాట ప్రకారంగా. మోసేకి మీకుండే డిఫరెన్స్ ఇది. సో దేవసేవకుల పైన సన్నగాకండి, గుణగాకండి, నేరాలు మోపే ప్రయత్నం చేయొద్దండి, దూషించే ప్రయత్నం చేయొద్దండి. మోసే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, 7వ వచనం 12 నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నా సేవకుని పైన మీరు గొనుగుతున్నారా, సొనుగుతున్నారా అని దేవుడు మాట్లాడుతూ ఉండగానే కుష్ఠరోగం వచ్చింది. ఎవరికి? మిరియాముకి. ఇప్పుడు ఏం చేయాలా? ప్రవక్తి కదా. అదే కుష్ఠరోగం ఆమెకి వచ్చేస్తే అట్లే ఉంటే ఆమె ఏమవుతుంది? నెక్స్ట్ ప్రవచించకూడదు, దేవుని పని ఇంకా చేయకూడదు. ధర్మశాస్త్రం ప్రకారంగా కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలా?
ఊరికి వెలుపల ఉండాలా, ఆహారం అడుక్కొని తినాలా. ఇదంతా ఆలోచన వచ్చింది. భయపడినారు అన్న అక్క ఇద్దరు. భయపడిపోయి మోసేని ఏమంటారు తెలిసిన, ప్రభువా అనే పదం మోసేకి వాడినారు. చూడండి కదా, అంత బాగుంది అక్కడ. మా కోసం ప్రార్థన చేయి, మమ్మల్ని దేవుణ్ణి అడుక్కో, ఏంది ఇదింత అని. నేను ఎందుకు చెప్తున్నా ఇది? ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ఈ ప్రమాదం నుంచి, దేని నుంచి, ఈ కుష్ఠరోగం నుంచి ఇప్పుడు ఆమెకి ఏం కావాలా? ఏం కావాలి చెప్పండి? విడుదల కావాలా, స్వస్థత కావాలా, రక్షణ కావాలా. ఇది స్వాతంత్రం. ఇప్పుడు ఆమెకి ఏమైపోయింది? నిర్బంధం జరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ రోగం అట్లే అనుకుంటే ప్రవచించే ఆస్కారం లేదు, ఇంకా పాలెంలో ఉండే అవకాశం లేదు, ఇంకా ఇంట్లో ఉండే అవకాశం లేదు, ఇంకా చాలా విడ్డూరంగా మారిపోతుంది పరిస్థితి. అందులో లేడీ కదా, అక్క. కాబట్టి దేవుణ్ణి మోసే ప్రార్థన చేసినాడు, ప్రభువా వీరిని ఎట్లనే నువ్వు రక్షించాయి, వాళ్ళు ఏదో పొరపాటు నాదే అనుకో అని దేవుని బతిమాలుకొని వాళ్ళ కోసం అడిగినాడు. అప్పుడు ఆమె అట్లు విమోచించబడింది ఆ శాపము నుంచి. ఇది విడుదల. ఇప్పుడు 42వ కీర్తన చూద్దాం. కొంచెం కీర్తన గ్రంథం 42వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం. ఎంతసేపు ఇస్తారు కదా, మొగలు చదవండి. ఒకరు మొగలు ఎవరు చదువురా? దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం. ఏమంటాడు ఇక్కడ? ఏమంటాడు ఇక్కడ? దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టుగా. అహరోను మిర్యాముల యొక్క ఆశయం ఇక్కడ కుష్ఠరోగం పోవాలా. అక్కడ ఇశ్రాయేలు యొక్క ఆశయం వాళ్ళది. అక్కడ మేము ఈ ప్రమాదం నుంచి రక్షించబడితే చాలప్ప, ఎవరు రక్షిస్తారు అనే ఆశ వాళ్ళు దేవుని పైన పెట్టుకున్నారు. ఆశ. ఇప్పుడు చెప్పే వాక్యం గుర్తుపెట్టుకోండి కొంచెం. నేను చెప్పేది విమోచనలో అది వస్తుంది. ఆశ, ఆచరణ. ఏమంట? ఆశ ఆచరణలో ఉండాలా. ఆశ ముఖ్యమే, కానీ అది దాన్ని ఆచరిస్తావా నువ్వు అంటాడు. నువ్వు ఆచరిస్తే మాత్రమే విమోచన గ్యారెంటీగా. అందుకే వాళ్ళు అక్కడ ఆచరించినారు. మోసే ఏమని చెప్పినాడు? ఊరికే ఉండండి అన్నాడు, అంతే. అదే ఆచరణ అక్కడ. వాళ్ళ ఆశమి మమ్మల్ని ఎవరు కాపాడతారు, ఎవరు కాపాడతారు, ఎవరు కాపాడతారు, ఎవరు కాపాడతారు? దేవుడు కాపాడతాడు. యెహోవా బలశూరుడు. మీరు ఊరికే ఉంటే చాలు, దేవుడు నమ్ముకుని ఊరికే ఉంటే చాలు. ఆశ ఏముండాలా? ఆచరణలో ఉండాలి ఎప్పుడు కూడా, లేకపోతే జరగదు. ఆ సంఖ్యాకాండములు అంతే. అయ్యా ఇప్పుడేమైంది, చనిపోయినటువంటి శవమేయం కోసం మేలు, ఎట్లయినా నువ్వు వేడుకో వేడుకో అని చెప్పని ఆమెకున్నటువంటి ఆ కుష్ఠరోగం పోవాలా అనే ఆశ వీళ్ళలో ఉంది. ఎవరిలో ఉంది? అది పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? మోసే వాళ్ళ కోసం వేడుకోవాలా. దానికి ఇప్పుడు వీళ్ళు విధేయులు కావాలా. ఇంత జరిగింది అక్కడ. అందుకే ఆమె కుష్ఠరోగం పోయేసింది. ఇప్పుడు 42వ కీర్తన దావీదు మాటినట్టు కొంచెం ఏమంటాడు దావీదు ఇక్కడ? దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టుగా దేవా నా ప్రాణం నీ కొరకు తుష్టగొనుచున్నది. ఇంకా చదవండి. నా ప్రాణము దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని నన్ను అడుగుచుండగా రాత్రింబగళ్ళు ఆ ఆహారములాయను. చూడండి ఎంత పెద్ద ఆశ ఇది. ఎంత ఆశ చూడండి ఇక్కడ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నా ప్రాణం ఆశపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, దుప్పి దేనికి ఆశపడతా ఉంది ఇక్కడ? నీళ్లు తాగాలని ఆశపడుతుంది. నీళ్ళు అయితే అక్కడ లేవు, ఇక్కడ ఆశ ఉంది. మరి ఆచరణ ఏమి ఇక్కడ? అది నీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఎత్తుకుంటూ పోవాలి. అది తానుండే దగ్గరికి నీళ్ళు రావు కదా, వస్తాయా? రావు. ఇప్పుడు ఎత్తుక్కుంటూ పోవాలా? లేదు. నువ్వు రావాలంటే నువ్వు చావాలంతే. ఎందుకంటే నువ్వు ఎతకలేవు, నీళ్ళు నీకు రాలేవు. ఆశ ఏమంట ఉంటుంది నీకు ఆశ ఏమంటే. అయితే దాన్ని ఏం చేయాలా? ఆచరణలో పెట్టు. ఇది సరియా కాదా, నేను చేసేది కరెక్టా కాదా, నాకు ఆశమో బాగుంది కదా, అయితే ఏమైంది దాన్ని చేయడానికి, దాన్ని పొందడానికి ఆస్కారం లేకుండా పోతుంది కదా నాకు అని. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూద్దాం. త్వరగా చదవాలా మీరు. ఈ చదవలు ఇద్దరు వెళ్ళిపోయారు పదండి. ఇల్లు
లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ తెలుసుకొని అత్తరు తీసుకొని ఏమి తెలుసుకుంది ఈమెకి ఏమి తెలిసింది? ఎవరున్నారని తెలిసింది, ఆయన ఎక్కడున్నాడని తెలిసింది, ఏ ఇంట్లో ఉన్నాడని తెలిసింది కదా. ఎవరు? పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లోకి పోవడానికి అధికారం లేదు. ఈమె పాపాత్మను వాక్యం చెప్తుంది కాబట్టి ఆ యేసు ఆడున్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు అని తెలుసుకుంది. తెలుసుకొని ఏం చేస్తూ ఉంది? అత్తరు బుడ్డి తీసుకుంది. ఎక్కడ పోతా ఉంది? ఆయన్ని అత్తరుతో అభిషేకించాలా అనే ఆశ. యేసు ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్నది అనేది ఆశ. ఏమో పోతారా? పోండి, పోయేటట్లు నేను వాక్యం చెప్తాను, పోండి. ఏంటి మాట్లాడుతున్నాను? ఏందో నాకు అందుకే వాగులకు ఎదురు కూర్చోదండి అంటాను నేను ఎప్పుడే కానీ. అందుకే నేను ఏమని ఆశ? యేసు ఆడున్నాడని తెలుసుకుందామే. ఇంట్లో ఉండడం తెలుసుకుంది, ఇది ఆశ. ఇప్పుడు ఏం తీసుకుందామే? ఆయన్ని అభిషేకించడానికి అత్తరు తీసుకొని సాహసముతో ఆ ఇంట్లోకి పోయింది. ఆ ఇంట్లో పోతే ఏమైతే తెలిసినా ఆమె మరణానికే గురైపోతుంది గ్యారెంటీకి. ఇంకా ఈయన పాపాత్మురాలు, వాళ్ళు పరిశుద్ధులు. ఎవరు? ఆ పరిసయ్యుడు. యేసు ఉన్న సంగతి తెలిసి, యేసు ఎక్కడుంటే అక్కడ శాపం లేదు, యేసు ఎక్కడుంటే అక్కడ భయం లేదు, యేసు ఎక్కడుంటే అక్కడ భేదాలే లేవు, యేసు ఎక్కడుంటే అక్కడ ఏమంట నిర్భయం, అక్కడ ధైర్యం, అక్కడ స్థైర్యం, అక్కడ ఆదరణ ఉంటుంది అనుకుంది. ఆమె ఆచరణలో పెట్టింది. వెనుకల ఆమె కన్నీళ్ళతో పాదాలు కడుగుతుంది, తుడుస్తుంది, అత్తరు పూస్తుంది. ఇది ఆచరణ, ఇది చేసే పని. ఎవరైనా కూడా స్వతంత్రం పొందాలా, స్వతంత్రంగా ఉండాలంటే ఇట్లా ఆశ ఆచరణలో పెట్టాలా, లేకపోతే రక్షణ దొరకదు, లేకపోతే స్వతంత్రం కాలేము. ఇంకో మాట అదే లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. లూకాసు వార్త 19వ 2వ త్వర చదవాలా. లూకాసు వార్త 19 2వ వచనం. ఇదిగో సుంకపు గుత్తదారుడును జక్కయ్య పేరు గల ఒకడు యేసు ఎవరో అని. ఇదేం అర్థం వస్తుంది ఇక్కడ? యేసు ఎవరో అని చూడు అంటే ఆశ ఉందా లేదా? అక్కడ ఆశ ఉందా లేదా? అది దాంట్లో ఆశ కనబడుతుంది మీకు. ఆశ అని పేరే పెట్టాలి నేను అక్కడ. దాంట్లో ఆశ లేదా కదా? ఎవరో చూడాలా అని అనుకున్న అర్థమేమి? ఆశ కలిగాను. ఎట్లా ఆశ కలిగిందంటారు అతనికి? ఏం విన్నాడు? చూసిందంటూ ఏమి లేదు. ఇప్పుడు చూడాలా అనుకున్నాడు. అంతకుముందు ఏం విన్నాడు? ఆయన గురించి విన్నాడు. అందుకే ఇప్పుడు ఆయన చూడాలనుకున్నాడు. అందుకే వచ్చినాడు. ఇప్పుడు కార్యాచరణలో పెట్టినాడు. ఎట్లా? ఆయన చూడని వచ్చినాడు. చూసే సాధ్యం కాలేదు. కాకపోతే ఆయన వచ్చే మార్గాన్ని చెట్టెక్కి కూర్చున్నాడు. ఇదంతా సాహసం కదా, ఇదంతా కార్యం కదా, ఇదంతా ఆచరణ కదా. అందుకే విమోచన కావాలనుకున్న వాళ్ళు, రక్షణ కావాలనుకున్న వాళ్ళు, దేవుడు కావాలనుకున్న వాళ్ళు, పాపముల నుండి విముక్తి కావాలనుకున్న వాళ్ళు ఆశతో పాటు ఆచరణను పాటించాలా. అప్పుడే కార్యసిద్ధి, లేకపోతే లేదు. యేసుప్రభు వచ్చినాడు, జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. నేను నీ ఇంటి ఈరోజు ఉండాలా అన్నాడు. అప్పుడు జక్కయ్య ఏం చేసినాడు? అయ్యో ప్రభా, నేను పాపిని, నాయనకి నువ్వు రాకూడదు అంటే అది ఆచరణ కాదు, ఇంకా అది భయపడినట్లయితుంది. అందుకని వెంటనే అక్కడ ఏముందట? సంతోషముతో ఆయనను తన ఇంట చేర్చుకొను అన్నమాట. అక్కడ చూడండి, ఇది రక్షణకు సాదృశ్యం. అందుకే అక్కడ అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నటువంటి మాట ఉంది. ఇంకొక లాస్ట్ మాట చెప్తాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనములో ఆశ ఆచరణ ఎట్లుంటుంది చూడండి కొంచెం అక్కడ. అందుకే దానిపైనే మన విమోచన ఆధారపడి ఉంటుంది చూడండి. అవును, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళుని సద్బోధకుడా వారసుటకు. ఇది ఆశ. ఏం ఆశ అయింది? నాకు నిత్య జీవం కావాలా, దానికి నేనేం చేయాలా, ఏం చేయాలా? ఏదో కార్యం చేయాలంటాడు కదా, మరి ఇప్పుడు చేయాలా లేదా?
యేసేమన్నాడు? సద్బోధకుడా, నేను నిత్యజీవం పొందాలి కాబట్టి నేను ఏ కార్యం చేయాలా అన్నాడు. యేసు అన్నాడు, సరే మంచిదే, నువ్వు ధర్మశాస్త్రం ప్రకారంగా అన్నీ చేయన్నాడు. అవన్నీ నేను చేస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వాని వైపు చూసి, వాన్ని ప్రేమించి, వాని ముఖము చూసి, అయినా నీకు ఇంకోటి తక్కువ ఉంది, అదేమంటే నువ్వు నీ ఆస్తి నమ్మి నన్ను వెంబడించన్నాడు. ఇది ఆచరణ. ఇప్పుడు విడి పని చేయాలా కదా. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? ఓ, అతను చాలా ఆస్తిపరుడు కాబట్టి ముఖము చిన్న బుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాను. ఎక్కడ జరిగింది ఆచరణ? ఎక్కడ ఆచరణలో పెట్టాడు? ఆశ ఉంటే అయిపోతుందా? ఆశ ఉంటే అయిపోతుందా? యేసు ప్రభుని నమ్మాలని ఆశ ఉంది, యేసు ప్రభుతో ఉండాలని ఆశ ఉంది, యేసు ప్రభుని మనం సేవించాలని ఆశ ఉంది, యేసు ప్రభు ద్వారా అన్నీ ఉన్నాయి. కానీ ఆయన చెప్పిన మాట వినకపోతే, ఆచరణ చేయకపోతే మనకి ఆశ ఎట్లా నెరవేరుతుంది? అందుకే మీరు సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అన్నాడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోని ప్రతి వానికి మీరు బాప్తిసం ఇస్తూ నా శిష్యులుగా చేయండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఆచరణలో పెట్టకపోతే ఏ పాపికి రక్షణ దొరకదు. కరెక్ట్? ఏమైనా డౌటా? ఏనా పైసా? అవునా కదా. ఆశ ఆచరణతో కూడిందిగా ఉండాలి. లాస్ట్ మాట ఇంకా చాలా బాగుంటుంది. ఇవి అన్నీ బాగున్నాయి, అది కూడా కలిపేద్దాం దీంట్లో కొంచెం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 4:10 చూడండి. యోహాను సువార్త 4:10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవరు? నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును అని యేసుప్రభు ఆ స్త్రీతో మాట్లాడినాడు. ఏమన్నాడు? ఏం కేళదప్ప? ఆయన ఏం కేళదు? నేను మళ్ళీ బావికి రాకోకుండా, ఈ అవస్థలు నేను పడుకోకుండా, నువ్వు చెప్పేది ఏదో ఆ నీళ్ళు నాకు అనింది. నిన్ను దానికి అడుగుతున్నవాడెవరో నీకు తెలిస్తే నువ్వు ఆయన్ని జీవజలం అడుగుతావు అన్నాడు. ఆయన నీకు జీవజలం ఇస్తాడన్నాడు. అప్పుడు ఆమెనింది, అయ్యా నేను మళ్ళీ లోయతన బావి దగ్గర రాకుండా, పదే అవస్థ పడకుండా. ఆమెకి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఆచరణ తెలియదు ఆమెకి ఇంకా. ఇప్పుడు ప్రభు దాన్ని బయట పెడుతున్నాడు. నాకే ఆ జీవజలం ఇస్తే చాలు అనింది ఆమె. ఆశ. ఏది? నాకు ఆ జీవజలం ఆశ. మీకు ఆశ ఉందా? బాప్తిజం పొందుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. మీకు ఆశ ఉంటే దాన్ని కార్యాచరణలో పెట్టండి, ఆచరణలో పెట్టండి. లేకపోతే ఆశ ఏం పని చేయదు. అయ్యా నాకు జీవజలం కావాలనింది. ఆయన ఏమన్నాడు? ఆయన? సరే మంచిదే, ఇస్తానమ్మా, నీవు పోయి ఇంటికి పోయి ఎవరిని తీసుకురా? నీ భర్తని తీసుకురామ్మా, ఇద్దరికి ఇస్తాను పో అన్నట్టుగా ఉంది. అప్పుడు ఆమె ఏమనింది? నిజంగా ఈ రోజుల్లో చాలామంది చేసిన తప్పులు ఒప్పుకోరు. ఒప్పుకుంటే ఎక్కడ చిన్నతనమో అనుకొని పొరపాట్లు ఒప్పుకోరు. బైబిల్ అయితే పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడని ప్రశ్నిస్తుంది. కనుక్కోవాలా, వాడిని విడిచిపెట్టాలా, వర్ధిల్లాలా, దేవుని కృపలో ఎదగాల మనం. నీ భర్తను తీసుకురా అని చెప్పండి, నాకు భర్త లేడనింది. కరెక్టే. ఇప్పుడు నువ్వు కాపురం చేస్తున్నవాడు 5వ వాడు కదా అన్నాడు ఆయన. ఆయనకి ఎట్లా తెలిసి ఇదంతా? ఆయనకి ఎట్లా తెలిసి ఇవన్నీ? పాపి మారాలా అంత ఆయన ఉద్దేశం. పాపాలు వదిలిపెట్టాలా, దోషాలు అతిక్రమాలు వదిలిపెట్టేయాలా, జీవం కలిగిన దేవుని యొక్క రక్షణ పొందుకోవాలా, విమోచన పొందుకోవాలా. ఈరోజు ప్రపంచానికే వార్త ఒక్కటే కదా, యేసుక్రీస్తు యొక్క రక్తములో ప్రతి వ్యక్తికి పాపముల నుండి విడుదల. అప్పుడే స్వతంత్రం. యోహాను 8:32 ప్రకారంగా నా వాక్యములో నిజముగా మీరు నిలబడిన వారైతే మీరు స్వతంత్రులు కదా, వారిని వాక్యమే స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. మనం ఇప్పుడు స్వతంత్రులం ఎవరంటే బాప్తిస్వం పొందినటువంటి వారు. స్వతంత్రులు లేరు ఎవరంటే బాప్తిస్వం పొందనటువంటి వారు. మరి ప్రార్థన రావడం, కూర్చోవడం, వాక్యం వినడం, కానుకలు ఇవ్వడం ఇవన్నీ మంచిదే. ఆదివారం అయితేనే ప్రార్థన పోవాలా అనేది, దేవుని వాక్యం వినాలా అనేది, ఇవన్నీ ఆశే కదా. ఎట్లా ఆశ? దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టుగా మంచిదే. బట్ ఆచరణలో లేదు. ఏం చేయాలా? ఆచరణలో పెట్టండి.
దాన్ని అనుసరించండి. దేవుడు దానికి ఏదో దాన్ని చేయండి. మానుకోండి మీ లైఫ్. మీ పాపాలు వదిలిపెట్టేయండి, మీ అతిక్రమాలు వదిలిపెట్టండి, దాచిపెట్టుకోవద్దు. వాటిని విడిచిపెట్టేసండి, వర్ధిల్లుతారు. దేవుడు క్షమిస్తాడు, మన్నిస్తాడు. యెహోవా దేవుడు క్షమించే దేవుని కంటే మరొక దేవుడు లేడు అని మీకు ఆ గ్రంథం అంటది. అని మనం యేసుక్రీస్తులో చూస్తూ ఉన్నాము. వీరేమి చేయించున్నారు, వీరెరుగు వీరిని క్షమించమన్నాడు. పాపులందరికీ క్షమాపణే. నిజంగా ఎవని పాపములు క్షమించబడినో వాడే ధన్యుడు. కీర్తన 32 1వ భాగంలో కదా, కీర్తన 32 1వ వచనంలో B భాగంలో ఉంటుంది. తన త్రికములకు పహరం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఆ ప్రాయశ్చిత్తమే కల్వారిలో యేసుప్రభు మనకి ఆయన చూపించేసినాడు. ఆయన రక్తాన్ని కార్చేసినాడు, ప్రాణాన్ని పెట్టేసినాడు. మీకు గుర్తున్నాయా? ఇప్పుడు ఆమె ఏమనింది, నాకు బర్త్డే అనింది. ఇప్పుడు నువ్వు 5వ చెప్పనింది. దానికి ఆమె బేజారు చేసుకోలేదు కదా. వెంటనే నువ్వు ప్రవక్త అనుకుంటున్నాంది. అవును, వెంటనే ఊర్లో పరిగెత్తిపోయింది, ఊరందరినీ పిలుచుకొచ్చింది. చూడండి, నా జీవితాన్ని, నా లైఫ్ని మార్చినటువంటి ఆయన, ఈయన ప్రవక్తగాడా? మనం ఎదురుస్తున్న మెస్సియా ఈయనగాడా అని సమరయ ప్రాంతాన్ని జనాలందరినీ పిలుచుకొచ్చేసింది. అందరూ ఆయన చూసినారు, అందరూ వాక్యం విన్నారు. వాళ్ళ ఊరికి ఆయన పిలిచిపోయినారు. కొన్నాళ్ళు ఆయన అక్కడున్నాడు, వాక్యం చెప్పినాడు. ఇది యేసుప్రభు యొక్క పని. నశించిన దానిని వెదికి రక్షించుటకై మనిషి కుమారుడు భూలోకానికి వచ్చెను కదా. నిజమైన స్వాతంత్రం ఇది. మన దేశానికి శారీరకంగా స్వాతంత్రం వచ్చింది. ఇండివిజువల్గా ఒక్కొక్క పాపికి 800 కోట్ల పాపులను రక్షించే రక్తమే యేసు రక్తం కదా. మనుషులందరూ రక్షణ పొందాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. ఆ రక్తం అంత బలమైంది, అంత శక్తివంతమైంది. మొదటి యోహాను 1:9 మాట ఉంటుంది. కాబట్టి యేసు రక్తం మన ప్రతి పాపాలని కడుగుతుంది. అందుకనే కదా యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపములను కడిగి శుద్ధీకరిస్తుంది. ఒకసారి మీరు పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి కదా. ఆశ ఆచరణలో ఉండాలా. నేను చెప్పిన ఆశ ఎర్ర సముద్రం, ఆశ ఎవరంట? అహరోను, మిరియాములు మోసే పైన తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ ఉంది. 42వ కీర్తనలో దుప్పి ఆశ దానికోసం ఏమి చేసింది. అట్లే మనం ఇంకా వస్తే ఆ స్త్రీ ఎవరు? ఆ యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకొని వచ్చి ఆమె పాదాలు కడిగింది, కన్నీళ్ళతో అత్తరు పూసింది. నెక్స్ట్ సమరయ స్త్రీ కదా, జీవజలం అడిగింది, ఆశని ఆచరణలో పెట్టింది. అయితే ఒక్కడు మాత్రం వెనక్కిపోయినాడు. మార్క్స్ వార్త 10:17 ఏముంది? వాడు ముఖము చిన్నబుచ్చుకొని వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయినాడు. చాలామంది దేవుడి నుంచి వెనక్కిపోవడానికి, దేవుని దగ్గర రాకపోవడానికి, అదరాబుదరా అడపాదడప అట్లా ఇట్లా ఉండడానికి కారణం ఏమంటే వాళ్ళలో ఉన్నటువంటి పాపము, దురాశ అనేది పోలేదు. అందుకే మనల్ని దేవుడు రక్షించాలంటే, మనము ఆ విధంగా మన పాపాలు కడుక్కోవాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తమే సాధనం. కాబట్టి అందరూ స్వార్థ వింటారు, అందరూ లోబడరు. లోబడితే అందరికీ రక్షణే కదా. ఇది ఆశ ఆచరణలో ఉండాలా. అప్పుడే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనల్ని క్షమించి రక్షించే సాధకమే క్రీస్తు. ఆయన రక్తమే దాని యొక్క కార్యసాధనము. కాబట్టి యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ఆయన సువార్తకు లోబడి సువార్తను నమ్మి మారు మనసు పొంది యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా హృదయపూర్వకంగా విశ్వసించి పాపక్షమాపణ కోసం తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని యొక్క నామంలోనికి బాప్తిసం పొందిన వారికి రక్షణ, విడుదల, స్వాతంత్రం. మీ అందరికీ నా వందనాలు.